మణిపూర్లో జరుగుతున్నటువంటి హింసాకాండను ఆపాలని డిమాండ్ చేస్తూ సిఐటియు వనపర్తి జిల్లా కమిటీ ఆధ్వర్యంలోని కేర్ హాస్పిటల్ ముందు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి గోపాలకృష్ణ మాట్లాడుతూ మణిపూర్ రాష్ట్రంలో రెండు తెగల మధ్య జరిగినటువంటి వైరుధ్యం హింసకు దారితీస్తుందని, బీజేపీ ప్రోద్బలంతోనే మోతీ తెగ, కుడి తెగపై హింసాకాండతో చెలరేగుతున్నాయని చెప్పారు. మణిపూర్ సంఘటన పైన ఈరోజు దేశవ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించుకోవడం అనేది జరుగుతూ ఉంది. ప్రధానంగా వనపర్తి పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం నిర్వహించుకుంటా ఉన్నాం. అదేవిధంగా మణిపూర్ సంఘటన పైన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి రాజీనామా చేయాలి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా తక్షణ చర్యలు తీసుకొని మళ్ళీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిఐటియుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక రెండు వర్గాల మధ్య జరిగినటువంటి సంఘటనను ఈరోజు మొత్తం దేశమే అవమానించే విధంగా ఒక మహిళలను వ్యవస్థ చేసి ఊరేగించడం అంటే ఈ దేశం తలదించుకొని సిగ్గుతో ఉంచాల్సినటువంటి అవసరం ఎక్కడ వెళ్తా ఉన్నాయి. పార్లమెంటరీ బలగాలు కానీ, పోలీస్ వ్యవస్థ కానీ, ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ ఏ రకంగా ఉన్నాయని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈ యొక్క వ్యవస్థ ఉన్నా కూడా ఈరోజు ఒక మహిళను ఆ రకంగా వ్యవహరించడం అనేది ఇది సిగ్గుచేటైనటువంటి చర్య. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కేంద్రం, రాష్ట్రం గట్టి చర్యలు తీసుకోవాలి. ఆ రాష్ట్ర ప్రభుత్వం కానీ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కానీ డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్తున్నటువంటి కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీజేపీ ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయంటే పూర్తిగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి కనబడతా ఉంది. కాబట్టి దీన్ని విస్మరించారు. ఈ యొక్క సంఘటన పైన ఇప్పటికైనా చర్యలు తీసుకొని వాటిని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత పాలక ప్రభుత్వాల పైన ఉందని మరొకసారి తెలియజేసుకుంటూ, మణిపూర్ సంఘటనకు నిరసనగా ఈరోజు సిఐటియు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం. మహిళల భద్రత పైన పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలని సిఐటియుగా